మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 12 ఏళ్ళు అంటే భారతదేశంలో ఎవరు పరిపాలించినట్టుగా దాదాపు 12 సంవత్సరాలు పూర్తయింది. నెహ్రూ గారిని క్రాస్ చేసామన్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు కదా. ఇంతకీ 12 ఇయర్స్ టైంలో బీజేపీ ఏదైతే గాంధీ గారి కల్లా గ్రామ స్వరాజ్యం ఇవన్నీ ఏవైతే కలలు కన్నాడో అవన్నీ నెరవేర్చారు అన్నట్టు అంటున్నారు కదా. ఇంతకీ ఏం చేశారు? స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ మీద ఏం చేశారు? ముఖ్యంగా గాంధీ గారికి సో దానికి అనుగుణంగా మన యొక్క కార్యక్రమాలు ఉండాలనేటువంటిది స్పష్టమైనటువంటి అవగాహనతో వాళ్ళు ఆ రోజులే ఆయన ఒక పదాన్ని వాడడం జరిగింది. దాని పేరే దాదాపు 12 ఏళ్ళు అయితే మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నారో, మరి ఈ రోజుకి నువ్వు చెప్తున్నప్పుడు ఈ రోజు కూడా గ్రామ స్థాయిలో నిరుద్యోగులకు మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏమంటారు? 12 సంవత్సరాల పరిపాలనలో మేము అది చేస్తామంటున్నప్పుడు మరి ఈ రోజుకి గ్రామ స్థాయిలో ఇంకా నిరుద్యోగులు ఉండడానికి కారణం ఏంటంటారు? ఈ గ్రామీణ ప్రాంతంలో 40-50 సంవత్సరాలుగా మోడీ గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి దానికి ఒక వీల్ పెట్టడం కానీ, దానికి సంబంధించినటువంటి ఒక సోలార్ ప్యానల్ పెట్టడం కానీ, కంటిన్యూస్ ప్రాసెస్ సార్. దాదాపు ఇప్పటికి 12 ఇయర్స్ అయిందంటే 2 టర్మ్స్ అయిపోయి మళ్ళీ 3rd టర్మ్ లోకి ఎంటర్ అయ్యి కూడా 2 ఇయర్స్ అయిపోయింది. మరి ఈ రోజు కూడా మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మంది ఎవరైతే పద్మశాలీలు వస్త్రాలు నేర్చే వాళ్ళు ఉన్నారో మరణించారన్నట్టు మీరే కూడా గత ఇంటర్వ్యూలో మాట్లాడినారు. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దగ్గర ఇప్పటికీ 900 మంది నేత కార్మికులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మరి ఇన్ని మరణాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు ఎంత మాత్రం చేశారంటారు? ఒక్క విషయం మనం ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనేటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో దాదాపు 9,000 పైగా పాఠశాలలు మూతపడినాయి అంటున్నారు. మరి రోజు కుల వృత్తి మానుతున్నారు గ్రామ స్థాయిలో అన్నప్పుడు విద్య బాటనే పట్టాలి. మరో ప్రత్యామ్నాయం విద్య బాట అంటే కుల వృత్తి మానాలి, ఎవరి కులం వాళ్ళే వృత్తే కాదన్నట్టుగా విద్య బాటను పట్టాలనేదే అందరి లక్ష్యం. కాబట్టి విద్యా బాటను పడుతున్నప్పుడు ఇన్ని పాఠశాలలు మూతపడడానికి కారణం ఏంటంటే దీనికి 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఈ గ్లోబలైజేషన్ యొక్క నేపథ్యంలో ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక IIT వచ్చింది, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక IIM వచ్చింది. వీటన్నిటి కాకుండా IIITలు కానీ, IASలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా తీసుకురావచ్చినటువంటి ఇది. వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం ఈరోజు. మీరు అన్నట్టు చూస్తుండొచ్చు, కాదనడం లేదు. కానీ ఏదైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటున్నాడు, కానీ అదే గవర్నమెంట్ టీచర్ తమ కొడుకుని తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. గవర్నమెంట్ పథకం తీసుకుంటాడు, అన్ని చేస్తాడు, కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి పిల్లల్ని మాత్రం బడిలో చేర్చడానికి ఇష్టపడడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎటువంటి మీ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వంలో కూడా ఈ మార్పు అయితే మారలేదు. కానీ ఈ మార్పు మారాలంటే ఏం చేస్తున్నారు మీరు? సార్, మార్పు మారాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం చూడండి. నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా కేవలం 7 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది. ఈ రోజు దగ్గర 300 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది. సో మార్పుకు అనుగుణంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ కూడా మారుతుంది. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.